జగన్ గారు అధికారంలోకి వచ్చి సీఎం అవుతే రాష్ట్రం ఎలా ఉండబోతుంది? అమ్మ, జగన్ గారు సీఎం అయితే ఎలా ఉండబోతుంది అనేటువంటి భావనకు వచ్చేటప్పటికి జగన్ గారి జాతకంలో చూసినప్పుడు ఏముంది అంటే కొంతమంది జాతకాలు సవ్యముగా నడవటం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది జాతకాలలో అపసవ్యముగా నడుస్తూ యోగాన్నిచ్చేటువంటి యోగాలు ఉంటాయి సహజంగా. జగన్ గారి జాతకము అలాంటిది, కొంచెం మొండి వైఖరితో కూడినటువంటి జాతకం. నేను చాలా నెలల నుంచి చెప్తూనే ఉన్నా ప్రతి చోట కూడా. జగన్ గారిది ఎట్లా అంటే అది ఒక మొండితనమైనటువంటి విధానములో రాహువు యోగవంతముగా ఉండేటువంటి దాని వలన శుక్రుడు, శని, తర్వాత రవి, కొన్ని గ్రహాలు చాలా యోగవంతముగా ఉన్నాయి. కాబట్టి జగన్ గారిది ఒక ఇది నడుస్తూ ఉన్నది. అలా మేము మామూలుగా మేము జాతకము చెప్పేటువంటి విధానములో వచ్చేటప్పటికీ జగన్ గారికి అంతలా ప్రభంజనముగా ముందుకు వెళ్ళటానికి ఏమిటి యోగము అనేది ఒక్కసారి చూస్తాం, ఎందువలన అని. అలా చూసుకున్నప్పుడు జగన్ గారి జాతక ప్రభావము అనేటువంటిది శుక్రుడి యొక్క ఇది, మిగతా గ్రహాల యొక్క అనుకూలత, ఇవన్నీ ఉండేటువంటి దాని వలన ఒక ప్రభంజనములాగా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి విధానములో ఉన్నది. కనుక పాలన ఎవరైనా రెండోసారి ఒక 5 సంవత్సరాలలో నువ్వు బాగా చెయ్యి అని అంటే 5 సంవత్సరాల్లో ఎంత మహనీయులైనా ఎవరు ఏమీ చేయడం కొంచెం కష్టమే అవుతుంది. రెండోసారి ప్రజలు అనుగ్రహించి కావాలి అని అనుకున్నప్పుడు అయినప్పుడు ఎవరైనా కానీ కొంత సమయము అనేటువంటిది ఇస్తే ఒక ట్రెండ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది బాగుండొచ్చు, మహాద్భుతంగానే ఉండవచ్చును. రెండోసారి అయితే కూడా జగన్ గారిది బాగుండదని ఎలా చెప్పగలుగుతాము? ఆయన ట్రెండ్ ఆయనది. ఇప్పుడు విద్యా విషయంలో కావచ్చు, ఈ మన పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి ఇది ఉండొచ్చును. అలాగే పథకాలు కావచ్చును. ఇలాంటివి ఏవో ఆయనకు ఉండేటువంటి విధానము ఆయనది. నేను చెప్పాను కదా, ఒకరొకరి ట్రెండ్ ఒకరొక రకంగా ఉంటుంది. ఒకరు కొన్నిటికి పెద్దపీట వేస్తే ఒకరు ఇంకో దానికి పెద్దపీట వేస్తారు. అలా జనం యొక్క ఆమోదము పొంది ఉండవచ్చు జగన్. అందుకని అలా జగన్ గారు మళ్ళీ వస్తే బాగానే ఉంటుంది, ఆయన వరకు ఆయన బాగానే చేస్తాడు అనేటువంటిది, యోగవంతంగా నడుస్తుంది అనేది జాతక ప్రకారంగా చెప్పగలుగుతాం. సో మరి పవన్ కళ్యాణ్ గారికి జాతకం ప్రకారంగా సీఎం అవే ఛాన్సెస్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. అయితే ఇప్పుడే అవుతారా, ఎప్పుడు అవుతారు అనేటువంటిది ఒకటి ఉంటుంది. సహజం కదా, యోగం ఉంది పవన్ కళ్యాణ్ గారిది. నేను చాలా కాళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారిది మంచి జాతకము, యోగవంతమైనటువంటి జాతకము. అయితే వాళ్ళు ఇప్పుడు యోగం ఒక విధానముగా వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని సందర్భాలలో ఎప్పుడూ కూడా యోగవంతులకే మనం ఒక మాట అంటాం చూడండి, కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి అనేటువంటిది ఒకటి ఉంటుంది సామెత. అలా మామూలుగా జనాలు కొంచెము నమ్మి సరేలే అనుకొని ఒక అవకాశము ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా కూడా. గ్యారెంటీగా ఆయనకు మంచి యోగం ఉన్నది భవిష్యత్తులో. ఇప్పటికిప్పుడే వెంటనే అయిపోతారు అంతా అనడానికి లేదు. కానీ నేను ఉన్నట్టు చెప్తాను, నాకేమి ఎవ్వరి యందు ద్వేషము కానీ ఎవరి యందు ఇది ఉండదు, అందరి యందు ప్రేమే ఉంటుంది. మాకేముంటుందమ్మా? అందుకని జాతకాలను మనం విశ్లేషించినప్పుడు బాధించినా, మన మీద గౌరవము పెట్టే విధముగా ఉండినా, ఏది ఉండినా ఉన్నది ఉన్నట్టు చెప్పటం అనేటువంటిది ఒక ఇది. ఇప్పుడైతే ఖచ్చితముగా ఆయన 4 మెట్లు ఎక్కి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మొదట రావటము, తర్వాత భవిష్యత్తులో సీఎం అయ్యేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, భవిష్యత్తులో ఉన్నాయి ఆయనకు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి జాతకం చాలా యోగవంతముగా ఉన్నది, అది నేను చెప్పగలుగుతాను.
సో ఇందాక మాట్లాడుకున్నట్టు మరొకసారి జగన్ గారు సీఎం అవుతే అభివృద్ధి ఎలా చేస్తారు, అభివృద్ధి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మేము జాతకాల ప్రకారముగా ఆయన యోగం ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అనేది మేము చెప్పగలుగుతాం. అభివృద్ధి అనేటువంటిది ఆయన మనసులో ఆయనకున్న గ్రహస్థితులు బాగా అనుకూలముగా ఉన్నాయి, బాగానే చేయొచ్చు. చేసే అవకాశాలు ఎవరికైనా కూడా కొంత సమయము అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ సమయానికి తగ్గట్టుగా ఏ సమయానికి ఏం చెయ్యాలి ఏమి అని ఒక ప్రాతిపదికన ఎవరైనా ముందుకు వెళతారు. రైట్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ మెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదమ్మా. అందువలన కొంత సమయము ఇప్పుడు ఏమి ప్రజల నుంచి వచ్చేటువంటి మాట మేము కూడా వినికిడి ఏమిటి అంటే మధ్యలో జగన్ గారికి కరోనా అనేటువంటిది ఒకటి వచ్చి ఇబ్బంది అనేటువంటిది ఒకటి ఉన్నింది. అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కరోనా అనేటువంటిది ఒక 2 సంవత్సరాల పాటు బాగా కుదిపేసింది. మిగిలిన సంవత్సరాలు మాత్రమే కదా ఆయన చేశారు అనేటువంటి ధోరణి ప్రజల నుంచి వస్తూ ఉండేటువంటి మాట. అది అలా పక్కకు పెడితే ఆయనకున్న జాతక ప్రకారము జాతకములో ఉండేటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఏదైనా ఎవరైనా ఎవరు వచ్చినా బాగా చేయాలనేటువంటి కోరికతోనే వస్తారు. అదే ప్రామాణికతతోనే జగన్ గారు ఒకవేళ మళ్ళీ వచ్చారు అంటే మాత్రం తప్పకుండా ఇంకా మంచి అభివృద్ధి చేస్తారు అని అనుకోవాలి. ఆయనకుండే గ్రహస్థితుల ప్రకారముగా అయితే అలాగే ఉంటుందని నేను కూడా భావిస్తాను. మంచి చేస్తారనే, మంచి జరుగుతుంది అనే అనుకోవాలి. ఈసారి జగన్ గారు అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు అత్యధికంగా మెజారిటీతో రావచ్చు? సీట్లు అనేటువంటివి ఇప్పుడు మేము చెప్పడము కంటే మామూలుగా అధికారము కావాల్సినన్ని అయితే వస్తాయేమో అనేటువంటిది అయితే ఉన్నది. ఆయన ఈజీగా అధికారాన్ని చేజిక్కించుకోవటానికి కావాల్సినటువంటి సీట్లు అయితే రావచ్చును. ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని ఇదితోనే ఇదవుతాడు అన్నవుతాడు అనేటువంటిది మేము జాతకములు చెప్పేటువంటి వాళ్ళము విశ్లేషకులము కాదు కదా తల్లి. మేము అనాలిసిస్ చేసి అది చేస్తారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒకరొకరిది పెట్టినప్పుడు మేము చెప్తాం వీళ్ళు గెలుస్తారు, ఇక వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ పోటాపోటీగా ఉంటుంది, ఇక్కడ వీళ్ళకి ఇలా ఉంటుంది అని ఆ జాతకములో ఉండేటువంటి గ్రహస్థితులు చూసి చెప్తాం. ఇప్పుడు ఒకే చోట డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఒకే పేరు గల వాళ్ళు అటువైపు ఇటువైపు నిలబడ్డారు అనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒకే పేరు గలవాళ్ళు ఇటువైపు రామారావు అనే వ్యక్తి, అటువైపు రామారావు అనే వ్యక్తి నిలబడ్డాడు అనుకోండి. మరి 2 పేర్లను బట్టి చూసినప్పుడు మేము పేర్లను బట్టి ఏ నక్షత్రం ఏ రాశి వస్తుందో అదే వస్తుంది కదా. మరి వాళ్ళకు మేము ఎలా చెప్పాలి? వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ లేవు ఇద్దరికి, దైవ సంకల్పంగా. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేటువంటి భావన వచ్చినప్పుడు వాళ్ళ చేతి రేఖలు ఏమిటి అనేది ఒక్కసారి చూసుకుని, వాళ్ళ ముఖ కవళికలు ఏమిటి అని ముఖ సాముద్రికము, హస్త సాముద్రికము అనేటువంటివి చాలా ఉన్నాయి. అన్నీ చూసుకొని వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు ఎవరెవరు ఏ సమయంలో ప్రశ్న శాస్త్రం అడిగినారు అనేటువంటిది కూడా చూసుకొని చాలా లోతుగా పరిశీలన చేసి చెప్పాల్సి ఉంటుంది. ఏదో నోటికి వచ్చిందల్లా చెప్పేసి రేపు పొద్దున 4 ఖర్చుకునే పరిస్థితి చేయరాదు అని నా యొక్క అభిప్రాయం తల్లి. అందుకని ఎవరికైనా ఏ సీఎంకైనా తానొకడు గెలిస్తే కాదు కదా, తన వాళ్ళు అందరూ గెలిచి మద్దతు ఇస్తేనే సీఎం అనేటువంటి పదవి రావటం జరుగుతుంది గాక. అలా ఎవరు అయినా ఖచ్చితముగా ఆయనకు కావాల్సినన్ని ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. ఇన్ని సీట్లు అన్ని సీట్లు అనే దానికంటే కొంచెం మెజారిటీ ఇదైతే ఉంటుందేమో అనేది ఆయన జాతక ప్రకారముగా, జగన్ గారి జాతక ప్రకారముగా చూసినప్పుడు కొంచెము దూసుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అని తెలుస్తూ ఉన్నది. ఏదైనా ఇతరులు జాగ్రత్త పడాలి అంతే. జగన్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కదా ప్రతిపక్ష నేతలు. సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.